దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి సంఘంగాను సమాజంగాను కూడుకోవడానికి, నేను ఆరాధించుకోవడానికి, నేను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు బోధకులైనకు మరీ కఠినమైన తీర్పు అనే అంశము నేర్చుకొనిచుండగా వాక్యానుసారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని వాక్యానుసారంగా వాక్యంకు లోబడి వాక్య ప్రకారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. మనము బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి అని బైబిల్లో ఉంది. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ప్రియులారా, ఈరోజు అంశము మరి సంఘానికి వచ్చిన మనమందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. బోధకులకు మరి కఠినమైన తీర్పు అనే అంశం. మరి ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాదు. బైబిల్ ఇలా చెప్తుంది, బైబిల్లోని ఆత్మనియమంకు మనం అందరము లోబడాలి అనే ఉద్దేశంతో మరి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని మరి అనేకులకు తెలియజేయాలి. మరి క్రీస్తు ప్రేమను బలవంతం చేయుచున్నది కాబట్టి మరి బైబిల్ ఇలా ఉంది, బైబిల్లోని ఆత్మనియమంకు, బైబిల్లోని పరిశుద్ధాత్మను బోధకు మనం అందరము లోబడదాము అనే ఉద్దేశంతో మేము తెలుసుకున్నదాన్ని అనేకులకు తెలియజేయడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్ధుడనే ఉన్నాను ప్రిలారా. మరి ప్రిలారా, మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రిలారా, మనం ఈ లోక సంబంధంగా ఈ భూమి మీద ప్రయాణం చేయాలంటే ప్రిలారా, మరి ఒక ప్రాంతం నుంచి, ఒక దేశం నుంచి ఒక దేశానికి ప్రయాణం చేయాలంటే మరి బస్ ప్రయాణమే కానీ, రైలు ప్రయాణమే కానీ, విమాన ప్రయాణమే కానీ చేయాలంటే ప్రిలారా, మరి అది నడిపేవారికి మరి శిక్షణ అవసరము. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణం చేయాలన్నా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రయాణం చేయాలన్నా అది నడిపేవారికి తప్పనిసరి మరి శిక్షణ అవసరము. శిక్షణ తీసుకొని ఆ శిక్షణలో ఉత్తీర్ణులైన వారే దానిని నడపడానికి, రైలునే కానీ, బస్సునే కానీ, విమానాన్ని నడపడానికి మరి అర్హులు అని మనము తెలుసుకుంటున్నాము. అవునని మనం చూస్తున్నాము. అది ఎంతవరకు కరెక్టో మరి పరలోకం కనిపిస్తుందా? పరలోకం కనిపించదే. ఆ కనిపించని పరలోకానికి ప్రయాణం చేయాలి. మరి అనేకులను తీసుకెళ్ళాలి. మనమై ఉన్న ఆత్మలను అనేకులకు తీసుకెళ్ళాలి. ఒక గొప్ప భాగ్యము, ధన్యత దేవుడు క్రైస్తవులైన మనకు మరి అనుగ్రహించాడు. అనుగ్రహించిన దాన్ని మనము మన ఇష్టానుసారంగా మరి దేవుని బోధకు, క్రీస్తు బోధకు మరి కలిపి చెల్లిపోయే వారముగా కాకుండా బైబిల్ సిద్ధాంతం ఏం చెప్తుంది, బైబిల్లోని ఆత్మనియమం ఏం చెప్తుంది, మరి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధను మన ఉన్నది ఉన్నట్లుగా పరిశుద్ధాత్మని బోధకు లోబడి దానిని బోధించాలి. అలా బోధించిన నాడే మరి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను మనము తూచా తప్పకుండా పాటిస్తూ మరి అనుసరిస్తూ ఆత్మల భారము కలిగి అనేకులను పరలోకం తీసుకెళ్లే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. అందుకోసమే బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది అన్నది ఈరోజు మరి లేఖనాలను బట్టి మనల్ని మనమే సరిచూసుకోవాలి. లేఖనము అనుసారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది వాక్యమును బట్టి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం ప్రిలారా. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలారా,
ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుల గురించి ఆలోచన చేసినట్లయితే నేడు దేవుని జనాంగమైన క్రైస్తవుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు మరి మోషేపీఠం ఉండేది. ఆ మోషేపీఠం మీద ఎవరు కూర్చుండి తీర్పు తీర్చేవారు? శాస్త్రులు, పరిసయ్యులు. మరి పిల్లరా, ఆ ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు కూడా వచ్చాడు. యేసుక్రీస్తు కూడా బోధించాడు. ఎవరి బోధ? దేవుని బోధను బోధించాడు. మరి యేసుక్రీస్తు బోధించిన బోధ అధికారము కలిగిన బోధ అని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లారా. మరి యేసుక్రీస్తు బోధించిన బోధ ఎవరికి? యూదులకు, ఇజ్రాయేలులకు మాత్రమే. మరి పిల్లారా, మరి యేసుక్రీస్తు ఏం చేసిండు లోకానికి? మరి ధర్మశాస్త్రం అనుసరించి జీవించి, ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి, అందరి పాపాలని విముక్తి చేయడానికి, అందరిని నీతిమంతులను చేయడానికి, అందరినీ దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఏం చేసిండు? ధర్మశాస్త్రం అనుసరించి జీవించి కొట్టివేశాడు పిల్లారా. కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్ముని పంపి, ఆ పరిశుద్ధాత్ముని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. బైబిల్లోని ఆత్మనేమను ప్రకటించారు. అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిని ప్రకటించారు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధను మరి ప్రకటించారు పిల్లారా. మరి ఆ బోధను పొందుకున్న మనము క్రీస్తును మరి చూడండి పిల్లల, 1వ శతాబ్దంలో అపొస్తలులు ఎవరిని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించి వారు ఏ విధంగా అయితే మార్పు పొందారో, మీరు ఎవరిని గురించి అన్నా చెప్పరు కానీ యేసునామమును గురించి ప్రకటించద్దు అంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. చూడండి పిల్లరా, వారు ఈ లోక సంబంధమైన బోధ చేయలేదు పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. అందుకోసమే బోధకులకు మరి కఠినమైన తీర్పు అనే అంశము ద్వారా మనము లేఖనాలు చూసుకుందాం పిల్లరా. ఈ లేఖనాల ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా? ఈరోజు మరి బోధల మధ్యలో ఎందుకు ఈ మనస్పర్ధలు, ఎందుకు ఈ వివాదాంశాలు జరుగుతున్నాయి అంటే పిల్లరా, మనము బైబిల్లోని ఆత్మనియమమును అనుసరించాలి. బైబిల్లోని ఆత్మనియమముకు మనకు లోబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అంపబడిన బోధకు లోబడాలి. అంతేగాని బోధలో కల్తీ జరుగుతున్నది కాబట్టి ఈరోజు మరి బోధక ప్రపంచము ఏ విధంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎందుకు దుమ్మెత్తి పోసుకుంటున్నారంటే బైబిల్లోని ఆత్మనియమంలో కల్తీ జరిగిపోయింది. ప్రారంభంలోనే మరి నేను పౌలు వాడను, నేను కేప వాడను, నేను అపోల్లో వాడను, నేను క్రీస్తు వాడనని మరి 1వ శతాబ్దంలోనే మరి 4 బోధలు చాలైనట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. అందుకోసమే మరి బైబిల్లోని ఆత్మనియమమును మరి పొందుకున్న పరిశుద్ధాత్మను బోధ పొందుకున్న 12 మంది మరి వారు ఏ విధంగా వారి స్థిరాస్తులను అమ్మి పరలోకమే వారి గురి, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన బోధనే బోధించారు. మరి ఈ లోకముని గురించి ఆలోచించలేదే? మరి ఏంటి ఈరోజు బోధకులైన వారు ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఆశించి ఆకాంక్షించి మరి కోటలు, గోడలు, మేడలు కట్టుకొని అనేకులను ఒకరి మీద ఒకరు ఎందుకు పోసుకుంటున్నారంటే సాతాను అనేకులను మోసం చేస్తున్నాడు పిల్లారా. మరి చూడండి పిల్ల, అనేకులను మోసం చేస్తూ బోధలో మరి కల్తీ జరిగింది పిల్లారా. మరి చూడండి పిల్లారా, వాక్యము కల్తీ జరిగిపోయింది. మరి ఉన్నది ఉన్నట్లుగా చెప్పవలసిన బోధకులు రోజు మరి కల్తీ జరిగిపోయింది. అందుకోసమే బైబిల్లోని ఆత్మనియమం అనుసరిద్దాం పిల్లారా. ఆ బైబిల్లోని ఆత్మనియమం ఏం చెప్తున్నది అనేది మనం ఈరోజు నేర్చుకుందాం, దానికి లోపడదాం, వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం పిల్లారా. లేఖనాలను పరిశీలన చేద్దాం పిల్లారా. చూడండి పిల్లారా, మనము యాకోబు గారు ఏం చెప్తున్నారో, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట చూద్దాం పిల్లారా. బోధకులకు మరి కఠినమైన తీర్పు. చూడండి పిల్లరా, కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు, 3rd డిగ్రీ అంటున్నాడు. చూడండి పిల్లరా, బోధ చేసేవారికి 3rd డిగ్రీ. చూడండి పిల్లరా, నేను బోధకుణ్ణి, నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు 100 సంఘాలు ఉన్నాయి అని చెప్పుకోవడం కాదు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లోని ఆత్మనియమమునకు మనం లోబడుతున్నామా?
ఇది మనకి ఇక్కడ రావాల్సింది. ఏది మాట్లాడినా బైబిల్లోని లేఖనాలను ఎత్తి లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా మరి అనేకులను పురికొల్పాలి. వాక్యంలో బైబిల్లోని ఆత్మీయమునకు లోపడదాం ప్రియులారా. అందుకోసమే మరి యాకోబు గారు ఏం చెప్తున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూడండి పిల్లరా, అనేకులు బోధకులు కాకుండుడి అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి బైబిల్ ఏమని చెప్తుంది? కొంతమందిని బోధకులు గాను కొంతమంది ప్రవక్తలను గాను చేసి మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని బైబిల్ చెప్తుంది. మరి మరి యాకోబు గారు ఏంటి, అనేకులు మరి బోధకులు కాకుండుడి, బోధకులకు మరి కఠినమైన తీర్పు కఠినమైన తీర్పు మరి కఠినమైన తీర్పు అని చెప్తున్నాడే. ఎందుకు ఇలా చెప్తున్నాడు? అందుకోసమే బైబిల్లోని ఆత్మనియమమును అనుసరించి జీవించాలి. అపొస్తలులు ప్రవక్తలు ఏమని ప్రకటించారు? అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షిస్తుంది. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యం సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని బోధకులుగా అనేకులను మరి దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి పిల్లరా, ఎందుకు మరి ఇలా జరుగుతున్నది అన్నది మనము ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, ఇంకా మరి పౌలు గారు హెబ్రీ సంఘంతో ఏమని మాట్లాడుతున్నాడో మనం ఆలోచన చేద్దాం పిల్లరా. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, చూడండి ఇప్పుడు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి పిల్లరా, 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట లేఖనమును మనం చదువుకుందాం పిల్లరా. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినువారు కారు. చూడండి పిల్లరా, ఏ విధంగా మీరు బోధకులు కావాలి. మీరు చూడు, సంఘాల్లో మీరు రక్షింపబడి 10 సంవత్సరాలే 20 సంవత్సరాలే మీరు ఉన్న కన్నే ఉంటున్నారు. ఎందుకో మీకు బోధ అర్థం కావట్లేదు. అందుకోసమే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, మరి దేవోక్తులలో మూలపాఠములు మరి ఒకడు మీరు మరలా బోధించవలసి వచ్చున్నది. అందుకోసమే మరలా మీకు ఎందుకు బోధించవలసి వస్తుంది? మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినవారు కారు. చూడండి పిల్లరా, మరి అంటే చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ఏ విధంగా జరుగుతున్నది? మరి మూల పాఠమే మనకు తెలియడం లేదట. లేఖనం చెప్తుంది, పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మూల పాఠమే మీకు తెలియట్లేదు అంటే మీరు ఇంకా పాలు తాగే దశలోనే ఉన్నారు, బలమైన ఆహారము తినువారు కారు అంటున్నాడు. ఇంకంతేకాదు చూడండి పిల్లరా, మరి దేవుడు కొందరిని సంఘంలో బోధకులుగాను నియమించాడు, ప్రవక్తలను నియమించాడు. ఎందుకు నియమించాడు? సర్వలోకానికి సువార్త అందాలి, ఉన్నది ఉన్నట్లుగా అందాలి, దేవుని చిత్త ప్రకారంగా, దేవుడు అనుకున్న ఉద్దేశం ప్రకారంగా. మరి చూడండి పిల్లరా, ఆ విధంగా ఉండాలి. దేవుని ప్రణాళిక, క్రీస్తు త్యాగము తెలుసుకొని మరి బోధించాలి. దానిని మనం అర్థం చేసుకొని అనేకులకు బోధించాలి. ఆ బోధ ప్రకారంగా మనని మనము సరిచేసుకోవాలని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, దేవుడు సంఘంలో కొందరిని బోధకులుగాను నియమించాడట. ఎందుకు బోధకులుగా నియమించాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, మరియు దేవుడు సంఘంలో కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరి బోధకులుగాను, అటు పిమ్మట కొందరి అద్భుతములు చేయువారిని గాను, చూడండి పిల్ల, అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గల వారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, చూడండి ప్రభుత్వం చేయవారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారు గాను నియమించెను. ఇది 1వ శతాబ్దంలో జరిగింది పిల్లరా. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? వాక్యము సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. ఇప్పుడు వాక్యము సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. వాక్యం ఇప్పుడు మనం క్రైస్తవుడికి పనేంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్తలో కల్తీ జరగకూడదు, ఉన్నట్లుగా మరి ప్రకటించాలి. మరి దేవుని సంకల్పము, క్రీస్తు త్యాగము
ఏమై ఉన్నది? దానిని మనం తెలుసుకొని దాన్ని అనుసరించి జీవించి అనేకులకు సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మరణమును నిర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఆ సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించిన వారు హృదయాలు పొడవబడ్డాయట. మొదటి శతాబ్దంలో హృదయాలు పొడవబడ్డాయట. సహోదరులారా, మేమేమి చేతుము అంటే పేతురు గారు ఏమంటున్నాడు? ప్రతి వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి, అప్పుడు మీరు క్రీస్తు మహిమను ధరించుకుంటారు. క్రీస్తు మహిమను ధరించుకున్న మీరు ఈ లోక సంబంధమైన వాటిని గురించి మీరు ఆలోచించలేరు. మనమై ఉన్న ఆత్మను రక్షించుకున్న మనము అనేకులను రక్షించాలని గొప్ప తపన కలిగి ఉంటారు. వాక్యం మీకు అర్థమవుతుంది. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు మీకు అర్థమవుతాయి. అప్పుడు మీ స్థితి మారిపోతుంది. అందుకోసం క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు, మరి అధిక ఘనతకు ముందుకు సాగుతావు. చూడండి పిల్లరా, ఎంత గొప్ప మహిమ! ఆ గొప్ప మహిమ మనకు అర్థం కాకుండా ఈరోజు సంఘంలో గలిబిలి జరుగుతున్నది. మరి సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుని సంఘంలో వాడు సొరబడి నేను పౌలు వాడను, నేను కేప వాడను, నేను అపోల్ల వాడను, నేను క్రీస్తు వాడనని మొదటి శతాబ్దంలోనే అంటున్నారు. చూడండి పిల్లరా, మరి ఈరోజు 2024 సంవత్సరాలు ఏం జరుగుతున్నది అంటే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే విధంగా సాతాను అనేకులను మరి భ్రమపరుస్తూ నడిపిస్తున్నాడు. చూడండి పిల్లరా, మరి క్రైస్తవుడు చేయవలసిన పని ఏంది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్తను విన్నవారు రక్షింపబడతారు, వినని వారికి శిక్ష విధించబడునని లేఖనం చెప్తున్నదే. ఏంటి మనం ఏం చేస్తున్నాం? అందుకోసమే మరి పేతురు గారు పౌలు గారు తీతుకు చెప్తున్నాడు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము. ఎందుకు జాగ్రత్త అని చెప్తున్నాడు తిమోతికి. మరి పౌలు గారు ఎందుకు జాగ్రత్త అని చెప్తున్నాడు? చూడండి పిల్ల, ఈరోజు మరి జాగ్రత్తలు లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వాక్యాన్ని కలిపి చెరిపిన విధంగా జరుగుతున్నది. కలిపి చెరిపే బోధలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరిని చూసినా క్రైస్తవ్యాన్ని అసహించుకునే విధంగా మారిపోయింది. ఎందుకో సువార్త అనేకులకు అందనీయకుండా మనమే ఆటంకాలుగా, క్రైస్తవులని పేరు పెట్టుకున్న మనమే ఆటంకాలుగా తయారు చేస్తున్నాడు సాతాను. చూడండి పిల్లారా, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. అందుకోసమే నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త తిమోతి అని చెప్తున్నాడు. చూడండి పిల్లారా, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లారా. నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండము. నీవు ఇలాగూ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. చూడండి పిల్లరా, పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. చూడండి పిల్లరా, నీ బోధను మరి జాగ్రత్త కలిగి ఉండము. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండమంటే చూడండి పిల్లరా, జాగ్రత్త ఏ కొంచెం జాగ్రత్తగా లేకుంటే వాక్యం కోసం సిద్ధపడి వాక్యం అవునా కాదా అని మనం అర్థం చేసుకొని జీవించి అనేకులకు ప్రకటించాలి. అందుకోసమే మరి పౌలు గారు తిమోతికి జాగ్రత్త కలిగి ఉండము, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, అంతేకాదు తీర్పు దేవుని ఇంట ఆరంభము కాలము వచ్చి ఉన్నది. చూడండి, తీర్పు ఎక్కడట? దేవుని ఇంటి యొద్ద ఆరంభమవుతుందట. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాల్లో రాయబడిన మాట లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, పేతురు గారు చెప్తున్నాడు, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధులైన వారి గతి ఏమగును? చూడండి పిల్లరా, దేవుని ఇల్లు ఎవరు? నువ్వు, నేను. సువార్తకు లోబడి సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిన మనము క్రీస్తు మహిమను ధరించుకున్నాము. క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఆత్మనియమంకు లోబడతాము, సువార్తకు లోబడి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని అనేకులకు సువార్తను ప్రకటించే మనమే దేవుని ఇల్లు. చూడండి పిల్లరా, దేవుని ఇంటినే ఆరంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, అంతేకాదు ఇంకా పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్నాడు, నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలని ఎడలా నేను ఇంకనూ పాపినై తీర్పు పొందనేలా. చూడండి పిల్లరా, నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలని ఎడలా నేను ఇంకా పాపినై
మరి తీర్పు పొందనేలా అని అంటున్నాడు. చూడండి పిల్లరా, రోమిలా రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలని ఎడల నేను ఇంకను పాపినై తీర్పు పొందనేలా. చూడండి పిల్లరా, నా అసత్యం వల్ల దేవుని సత్యము ప్రబలుతుందా? ఎంత మాత్రము అలా జరగదు అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరుగుదము. చూడండి, ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున. చూడండి, ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి. చూడండి, యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట యోహాను గారు చెప్తున్నాడు, మీరు సత్యమెరిగిన వారైనందున, మీరు సత్యమై ఎరిగిన వారందున నేను వ్రాయలేదు కానీ మీరు దానిని, అంటే సత్యమును ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు వ్రాయిచున్నాను. చూడండి, ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదు, సత్యము సత్యమే. చూడండి, ఇంకా సర్వసత్యమే. చూడండి పిల్లలు, వాక్యం ఏ విధంగా ఉన్నది. అందుకోసమే మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి విశ్వాస విషయంలో మోమాటం అనేది ఉండకూడదు అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మహిమా స్వరూపి అయిన మన యేసుక్రీస్తు ప్రభు గురించి విశ్వాస విషయంలో మోమాటం అనేది ఉండకూడదు. ఆ మోమాటం ఉంటే మొదటికే మోసము జరుగుతుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. మోమాటం అసలే ఉండకూడదు. ఎందుకంటే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నువ్వు విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అప్పుడు నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచించవు. ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించి ఆత్మల భారము కలిగి నువ్వు బోధిస్తావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుంటావు. అందుకోసమే మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము. మేలైనది ఏంటండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్తను తెలుసుకున్న నేను మనమై ఉన్న ఆత్మను మనం ఏ విధంగా రక్షించుకున్నామో అనేకులను రక్షించాలనే తపన కలిగి ఉంటాము. ఆ తపనలో ఎన్నిటినైనా ఓర్చుకుంటాము, ఎన్నిటినైనా సహిస్తాము, ఎన్నిటినైనా మరి తాలుకుంటాము. చూడండి పిల్లరా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును. చూడండి పిల్లరా, మేలైనది. చూడండి పిల్లరా, నేను మనమై ఉన్న ఆత్మను మనం ఏ విధంగా రక్షించుకున్నామో అనేకులను రక్షించే పనిలో ఉండాలి బోధకులు. మరి మన అలా పనిలో ఉన్నామా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అన్నది మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచబడెను. చూడండి పిల్లరా, సువార్త మరి పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. మరి ఒకటో అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమారనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యము యుక్త కాలమందు బయలుపరచబడెను. పరీక్షండి, యుక్త కాలమందు బయలుపరచబడెను. ఎందుకు యుక్త కాలమందు బయలుపరచబడెను? యుక్త కాలంలో నువ్వు ఎక్కడంటే అక్కడ వెళ్తావు. యుక్త కాలంలో ఆత్మల భారం కలిగి తెలుసుకున్న ఆత్మలను గురించి మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా రక్షించుకుంటామో అనేకులను రక్షించాలనే తపన కలిగి ఉంటాము. ఆత్మలను రక్షించే గొప్ప భారము క్రైస్తవుడికి దేవుడిచ్చాడు. ఆ భారాన్ని మనం తెలుసుకుంటే, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటే పరితపిస్తాము, ఎన్నిటినన్నా ఓర్చుకుంటాము. ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఆశించము. చూడండి పిల్లరా, అపొస్తలులు ఏ విధంగా వారి స్థిరాస్తులు నమ్మి ఆత్మల భారం కలిగి ఉన్నారు. చూడండి పిల్లరా, ఆత్మల భారం కలిగి ఉన్నారు. చూడండి పిల్లరా, ఆత్మల భారం కలిగి ఉన్నారు. అందుకోసమే నీవు నేర్చుకొనిన రుడి అని తెలుసుకొని, ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము అని మరి పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. నువ్వు నేర్చుకున్న బోధకు
దాని ప్రకారంగా నువ్వు నిలబడాలి. చూడండి పిల్లరా, మనం నేర్చుకున్న బోధ ఏంటి? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులకు లోపడాలి. ఈ లోక సంబంధమైన వాటిని, ప్రకృతి సంబంధమైన వాటిని గురించి మనం లోపడకూడదు. అందుకోసమే పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నువ్వు జాగ్రత్త, నీవు నేర్చుకొని 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగం తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. చూడండి పిల్లరా, పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, సువార్త నియమం ప్రకారంగా ఉండాలి. అందుకోసమే చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి పౌలు గారు పేతురు గారిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈరోజు మరి పౌలు గారు, మరి పేతురు గారు సంఘానికి పెద్ద. మనము ఈ ఇద్దరిని గురించి ఎందుకు ఆలోచించాలంటే, ఈరోజు ఒకరిని ఖండిస్తే ఎవరైనా ఈరోజు అవును మీరు ఖండించారు, నేను వాక్య నియమంకు లోబడుతున్నాను అని ఎవరైనా ఈరోజు అంటున్నారా బోధక ప్రపంచం? వీరిద్దరు బోధకులే. చూడండి పిల్లరా, సంఘానికి పెద్ద అయిన పేతురు గారు తప్పు చేసినప్పుడు పౌలు గారు అందరికంటే వెనుకొచ్చిన పౌలు గారు హెచ్చరించాడు. ఏంటి పౌలు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు సువార్త సత్యం చొప్పున నడవడం లేదు అని గద్దించినప్పుడు పేతురు గారు ఆయన పత్రికలో, పౌలు గారు చాలా జ్ఞానవంతుడు, ఆయన జ్ఞానము అందరికీ అర్థం కాదు, విద్యాహీనులైన వారు తమ స్వనాశనానికి జరిగిపోతున్నారు, ఆయన జ్ఞానం గొప్పది అని పేతురు గారు పౌలు గారిని గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు బోధక ప్రపంచంలో ఎవరైనా హెచ్చరించినప్పుడు ఎవరైనా అవును ఈయన నాకు వాక్య ప్రకారంగా హెచ్చరించాడు, నేను లోబడ్డాను అని చెప్తున్నారా? అలా చెప్పట్లేదు. ఎందుకు? ఏం జరుగుతున్నది అంటే చూడండి పిల్లరా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు, 3rd డిగ్రీ. అందుకోసమే బైబిల్లోని ఆత్మనియమంకు లోబడాలి. అందుకోసమే పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నువ్వు నేర్చుకున్నది తెలుసుకొని దాన్ని రుడి అని తెలుసుకోనాలి అంటున్నాడు. నీవు నేర్చుకొని రుడి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటే ఆ సంగం తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండాలి. సువార్త ఏది మాట్లాడినా సువార్త నియమంకు లోబడ్డామా, అది కరెక్ట్గానే ఉన్నదా? ఒకటి కాదు, 2 సార్లు 4 సార్లు మనం దాన్ని పరీక్షించుకోవాలి. నా ప్రయాసము వ్యర్థమవునేమో అని, లేక వ్యర్థమైపోవునేమో అని అన్ని జనులకు సువార్త ప్రకటించే విషయంలో పౌలు గారు భయపడుతున్నాడు. చూడండి పిల్లారా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట పౌలు గారు చూడండి, సుమారు కొత్త నిబంధనలు 14 పత్రికలు రాసిన పౌలు గారు భయపడుతున్నాడట. దేవదర్శనం ప్రకారమే మేము వెళ్ళితిని మరియు నా ప్రయాసం వ్యర్థమైనేమో లేక వ్యర్థమైపోవునేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్త వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారిగా విశితపరిచితిని. చూడండి పిల్లరా, పౌలు గారు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నియమింపబడ్డాట. చూడండి పిల్లరా, అందుకోసమే అనేకులకు సువార్తను ప్రకటించాడు పౌలు గారు. మనం ఆలోచన చేయాలి పిల్లరా. మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మనం నేర్చుకున్నది అవునని రుడి అని తెలుసుకోవాలి, దాని యందు నిలకడగా ఉండాలి, దానిని ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి, ఆత్మనియమంకు లోబడాలి. అలా ఉన్నామా లేదా అనేది మనము లేఖనాలను బట్టి మనమే ఆలోచన చేసుకుందాం పిల్లారా. చూడండి, మనం ఆలోచన చేయాలి. సామర్థ్యము నమ్మకముగా మనుషులకు అప్పగించి నమ్మకమైన వారికి, సామర్థ్యం గల వారికి సువార్తను అప్పగించాలి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నేను అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. చూడండి, పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నువ్వు సువార్త ఎవరికి అప్పగించాలి? నమ్మకమైన వారికి, సామర్థ్యం గల వారికి సువార్త అప్పగించాలి. అందుకోసమే నమ్మకము, సామర్థ్యం అనేది ఉండాలి. అందుకోసమే దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. చూడండి, దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. చూడండి పిల్లలు, పౌలు గారిని సువార్త విషయంలో చెరసాలలో వేస్తే సువార్త చెరసాలలో ఉన్న వారికి సువార్త ప్రకటించాడు. చూడండి పిల్లలు, వాక్యము బంధించబడి ఉండలేదు. ఈరోజు వాక్యం బంధించబడి ఉండేది కాదు,
అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ ఆత్మనియమమును మనం తెలుసుకొని దాన్ని అనుసరించి జీవిస్తామో అనేకులకు ప్రకటించడానికి పరితపిస్తాము. ఎన్నిటినైనా ఓర్చుకుంటాము, ఎన్నిటినైనా మరి దాన్ని మనం చవి చూస్తాము. కానీ మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో అనేకులను రక్షించాలి. అనేకులను ఆత్మలను రక్షించే భారము బాధ్యత దేవుడు మనకిచ్చాడు. అందుకోసమే 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. చూడండి పిల్లరా, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయంలో సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. చూడండి పిల్లరా, పౌలు గారు వాక్యం గురించి చెప్తున్నాడు. వాక్యము బంధింపబడి ఉండలేదు తిమోతి. మరి నువ్వు నేర్చుకున్న దాన్ని రూఢి అని తెలుసుకొని దాని అందు నిలకడగా ఉండాలి. అందుకోసమే వాక్యము జాగ్రత్త తిమోతి, నిన్ను నీ బోధ వినువారిని జాగ్రత్త కలిగి ఉండము. చూడండి పిల్లరా, ఈరోజు మనము ఏం చేస్తున్నాం? మరి చూడండి పిల్లరా, బోధకులైన వారికి మరీ కఠినమైన తీర్పు, 3rd డిగ్రీ తీర్పు, కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు. బోధకులకు ఎందుకండి మరీ కఠినమైన తీర్పు? బోధ చేస్తున్నావా? వాక్యము బైబిల్లోని ఆత్మనేమం ఏం చెప్తున్నది? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఏం చెప్తున్నాయి? మరి అపొస్తలులు ఏ విధంగా వారు ఆత్మనేమంకు లోబడ్డారు? వారు ఎందుకు ఉన్నదాన్ని, ఈ లోక సంబంధమైన వాటిని చరస్థిరాస్తులను అమ్మి సువార్తను ప్రకటించారు. పౌలు గారు మరి అద్దె ఇంట్లో ఉండి సువార్తను ప్రకటించాడు. ఎందుకో ఈరోజు బోధక ప్రపంచం ఈ లోక సంబంధమైన వాటిని ఆశిస్తున్నది. ఎందుకు ఈ లోకం కోసం పరితపిస్తున్నది? అందుకోసమే బోధలో కలితి జరిగింది. అందుకు చూడండి, బోధలో కలితి జరిగింది. కలితి జరిగితే మరి ఈరోజు కలితి జరిగింది కాబట్టే బోధకులకు మరి కఠినమైన తీర్పు, 3rd డిగ్రీ. అందుకోసమే బైబిల్లోని ఆత్మనేమం ఏం చెప్తుంది? మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడినని లేఖనం చెప్తుంది. మరి అపొస్తలులు ఏ విధంగా బోధించారు? అపొస్తలులు ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఆశించలేదు, వాటిని గురించి బోధించలేదు. లోకము పెంట అన్నాడు పౌలు గారు. మరి ఈ లోకంలో ఇప్పుడు ఈరోజు నేడు మేము క్రైస్తవులమని చెప్పుకొని బోధ చేసేవారు ఈ లోకము పంట అంటున్నారు. ఈ లోక సంబంధమైన వాటి కోసం పరితపిస్తున్నారు. ఎందుకు పరితపిస్తున్నావు? అందుకోసమే మనము తీసుకున్న బాప్తిజం ఎలాంటిది? ఎందుకు తీసుకుంటున్నావు బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు చేంజ్ చేయండు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేశాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మని ద్వారా సువార్త ప్రకటించబడ్డది. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించబడ్డది. ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడబడ్డాయి. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మ రక్షిస్తుంది. ఆత్మ రక్షించే శక్తి గల వాక్యము అపొస్తలులు ప్రవక్తలు ప్రకటించింది. అందుకోసమే సహోదరులారా, మేమేమి చేతుము 1వ శతాబ్దంలో అని పేతురు గారు ఏమంటాడు? ప్రతి వాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ఆత్మనియమంకు లోపడతారు. బైబిల్లోని ఆత్మనియమంకు లోబడి దాని ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మరి క్రీస్తు మహిమను ధరించుకున్న మనం సంఘంలో చేర్చబడతాము. సంఘంలో చేర్చబడిన మనము మరి దినదినము వాక్యంలో ఎదుగుతాము. మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగి మనం ఏ విధంగా రక్షింపబడ్డామో అనేకులను రక్షించే పనిలో ఎన్నిటినైనా ఓర్చుకుంటాం. పౌలు గారు ఎన్నిటినైనా ఓర్చుకున్నాడు, దెబ్బలు పడ్డాడు, మరి ఎన్నో ఓర్చుకున్నాడు సువార్త నిమిత్తము. చూడండి పిల్ల, మనం ఏం చేస్తున్నాం? అందుకోసమే బోధకులకు మరి కఠినమైన తీర్పు. బోధ చేసేటప్పుడు మనం 1, 2, 3 సార్లు చూసుకోవాలి. ఆ వాక్యం కరెక్టే ఉన్నదా? ఆ వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని మనం చెక్ చేసుకుంటూ వాక్య ప్రకారంగా జీవించాలి. అందుకోసమే మరి బోధకుల మరి కఠినమైన తీర్పు.
మరి దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలన్నాడు. కొందరిని బోధకులుగానో కొందరిని ప్రవక్తలుగానో మరి ఈ విధంగా ఎందుకు చేశాడంటే సర్వలోకానికి వెళ్ళి సర్వలోకానికి సువార్త అందాలి. కలిపి చెరిపే బోధలు వద్దు. యేసుక్రీస్తు నమ్ముకుంటే లోకంలో ఉన్న వాటిని అన్నీ కలుగుతాయి, లేకుంటే శరీర సంబంధమైన రోగాలు పోతాయని ఈరోజు చెప్తున్నారు. యేసుక్రీస్తు యేసయ్యనట. చూడండి పిల్లరా, ఎంత సాతాను సంబంధమైన బోధ అనేకులను మరి సాతాను పురికొల్పుతున్నాడు. చూడండి పిల్లరా, ఒకరికంటే ఒకరి పడదు. ఎందుకు పడదు? వాక్యంలో మరి సువార్తలో కలిపి చెరిపే బోధలు ఈరోజు భయంకరమైన బోధలు జరిగాయి. అందుకోసం బోధకులకు మరి కఠినమైన తీర్పు మరి కఠినమైన తీర్పు 3rd డిగ్రీ అంటున్నాడు. చూడండి పిల్లరా, 3rd డిగ్రీ. చూడండి పిల్లరా, భయమేస్తుంది పిల్లరా. 3rd డిగ్రీ చూడండి, అగ్ని ఆరదు, పురుగు చావదు, సాతానుకు సిద్ధమైన నరకానికి జారిపోతావని లేఖనం హెచ్చరిస్తుంది. ఈరోజు మనము లోపడదాం, ఆత్మనియమంకు లోపడదాం, బైబిల్లోని ఆత్మనియమంకు లోపడదాం. అపొస్తలులు ఎవరిని గురించి ప్రకటించారు? దేనిని గురించి ప్రకటించారు? సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. పరలోకము యేసుక్రీస్తు మరి వారి బోధలో ఏంది? పరలోకం అనేది కనిపించదు. ఆ పరలోకానికి వెళ్ళాలంటే నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలంటే ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి. యేసుక్రీస్తు హత్యం చేసిండు, మరణమును నిర్ధకం చేసిండు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆ సువార్తను నమ్మాలి. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా మనోనేత్రాలు గుడ్డితనంగా చేసి చూడండి పిల్లరా, గలిబిలి చేశాడు సాతాను. గలిబిలి చేసి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెడుతున్నాడు వాడు. ఏ విధంగా నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావో నీకు ఏ వైపు నుండైనా నిన్ను వాడు మూసేయాలి. అందుకోసమే శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపించి నిన్ను వాడు మూసేసే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకోసం ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు సాతాను. అందుకోసమే భయంకరమైన పరిస్థితుల్లో జరుగుతున్నాయి పిల్లారా. ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మనం బారి నుంచి తప్పించుకోవాలంటే బైబిల్లోని ఆత్మనియమమును అనుసరించాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పంపెట్టిన బోధ నిమిత్తం పోరాడాలి. అపొస్తలులు, ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? అపొస్తలు, ప్రవక్తలు సువార్త ప్రకటించారు. సువార్త తప్ప ఏది ప్రకటించాలి? లోకంలో ఉన్న వాటిని గురించి మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి, లోకంలో ఉన్న వాటిని అన్నీ కలుగుతాయని వారు ప్రకటించలేదే. ఎందుకు వారు ప్రకటించింది నువ్వు ప్రకటిస్తున్నావు? ఎందుకు ఈ లోకం మీద నీకు అంత మమత? లోకం సంపాదించాలని ఎందుకు ఆకాంక్ష? ఇది ఎవరిది? వాడు సాతాను లోక సంబంధమైన వాటిని చూపిస్తాడు. అందుకోసమే వాక్యము ఉన్నట్లుగా ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షిస్తుంది. మనం ఏ విధంగా రక్షణ పొందామో అనేకులను రక్షించే పనిలో ఎన్నిటినైనా ఓర్చుకోవాలి. పౌలు ఏ విధంగా ఓర్చుకున్నాడు? దెబ్బలు పడ్డాడు, స్వజనులతో నిందలు, అవమానాలన్నింటినీ ఓర్చుకున్నాడు. మనం కూడా ఆ విధంగా స్వచ్ఛమైన సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని కుమారులమయ్యే భాగ్యము, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము అనేది ఉన్నది. పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని గురించి ప్రకటించాలి కానీ లోక సంబంధమైన వాటిని ప్రకటించకూడదు అని లేఖనం చెప్తుంది. ఇంతవరకు మనం నేర్చుకున్న విధానంలో మనము వాక్యంకు లోపడదాం, ఆత్మనియమంకు లోపడదాం. అలా జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ బోధకులకు మరి కఠినమైన తీర్పు అనే అంశం ద్వారా మమ్మల్ని ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. హెచ్చరించిన వాక్యంకు మేము లోపడతాం నాయన. ఆ లోబడి మా ఆత్మీయంగా మమ్మల్ని మేము రక్షించుకుంటూ అనేకులను రక్షించే పనిలో ఉండే గొప్ప ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరనని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి BW ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.